హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ భాస్కర్ భువన్ని, మెడికల్ ఆంకాలజిస్ట్ని. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో చాలామంది నన్ను రొటీన్గా ఓపీలో అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ క్యాన్సర్ని ముందుగా గుర్తించడం ఎలా? అండ్ ముందుగా గుర్తించి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఒకవేళ తొలి దశలో గుర్తిస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్‌గా ఉంటాయి? ఇలా మల్టిపుల్ క్వెషన్స్‌తో నన్ను రొటీన్‌గా ఓపీలో పేషెంట్స్ లేదంటే పేషెంట్స్ యొక్క అటెండర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసమే ఈరోజు ప్రత్యేకంగా క్యాన్సర్‌ని ముందుగానే స్క్రీన్ చేసుకోవడం ఎలా? ముందు దశలోనే గుర్తించడం ఎలా? లేదంటే క్యాన్సర్ రాకుండా చేయడం ఎలా? క్యాన్సర్ రిలేటెడ్ జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి అన్న విషయాల మీద ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీకు అన్నీ కూడా కండెన్స్ చేసి 10 పాయింట్స్ చెప్తున్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎండ్ వరకు వినండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో అడగొచ్చు. లెట్స్ స్టార్ట్. నంబర్ 1, మ్యామోగ్రామ్. 40 ఇయర్స్ 40 ఏళ్ళు దాటిన ప్రతి ఆడవాళ్ళు కూడా సంవత్సరం లేదంటే కనీసం 2 సంవత్సరాలకు ఒక్కసారైనా సరే కూడా మ్యామోగ్రామ్ అన్నది చేయించుకోవాలి. ఇది సింపుల్ టెస్ట్. ఈ మ్యామోగ్రామ్ అనేది ఎలా చేస్తారు, ఏంటి అన్నది నేను మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తాను, అందులో చూడొచ్చు. ఈ మ్యామోగ్రామ్ చేయించుకోవడం వల్ల చాలా ఎర్లీ దశలోనే అంటే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తోనే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతుంది. తర్వాత మీరు చాలా నార్మల్ లైఫ్ గడపడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరు ఆడవాళ్ళు కూడా అంటే ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేదు. రెండో పాయింట్, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో లైక్ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ, పిన్ని, అత్త ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, అప్పుడు లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఉందంటే అప్పుడు ఏం చేయాల్సిందంటే అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్ లేదంటే ఎంఆర్ఐ ఆఫ్ ద బ్రెస్ట్, ఈ రెండిట్లో ఏదో ఒక టెస్ట్ 6 మంత్స్‌కి ఒక్కసారైనా కూడా 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయాలి. 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి అప్ టు 40 ఇయర్స్ వరకు అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐతో బ్రెస్ట్ స్క్రీన్ చేయాలి. 40 ఇయర్స్ దాటిన తర్వాత మనం మ్యామోగ్రామ్ మిగతా ఆడవాళ్ళలాగే చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెంబర్ 3, ప్యాప్ స్మియర్. ఈ విషయం కూడా మీకు చాలా సార్లు నా వీడియోస్‌లో చెప్పాను. ప్యాప్ స్మియర్ అన్నది ఒక చిన్న సింపుల్ టెస్ట్. ప్రతి ఆడవాళ్ళు 30-65 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో, మళ్ళీ గుర్తుపెట్టుకోండి 30-65 ఏళ్ల ఏజ్ గ్రూప్‌లో ప్యాప్ స్మియర్ అనేది ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్ రాబోయే దశలు అంటే ఇన్ సిటు కార్సినోమాస్ అంటారు. అంటే అది క్యాన్సర్ కాదు, బట్ ఫ్యూచర్‌లో క్యాన్సర్‌గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా స్క్రీన్ అయిపోతాయి ఈ చిన్న ప్యాప్ స్మియర్ టెస్ట్ తోటి. కాబట్టి ఇది 30-65 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఆడవాళ్ళందరూ చేయించుకోవాలి. నెంబర్ 4, ఎవరికి ఫ్యామిలీలో అయితే కోలాన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ ఎవరి ఫ్యామిలీలో అయితే ఉందో, అంటే ఎవరికైనా ఫాదర్ కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ, అంకుల్ కానీ, బ్రదర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే పెద్ద పేగు క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్తో 50 ఇయర్స్ లోపు ప్రెజెంట్ అయితే అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్. ఎందుకంటే చాలామంది కోలాన్ క్యాన్సర్స్ 60-70 ఏజ్ గ్రూప్‌లో ప్రెజెంట్ అవుతారు. హాస్పిటల్‌కి రొటీన్‌గా వస్తుంటారు. అప్పుడు మన ఫ్యామిలీ హిస్టరీ మిగతా వాళ్ళ బ్రదర్స్ కానీ, సన్స్ కానీ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ టెస్ట్‌ను. బట్ ఎవరైతే 50 ఇయర్స్ లోపు ఫస్ట్ టైం కోలాన్ క్యాన్సర్‌తో డిటెక్ట్ అవుతారో అప్పుడు వాళ్ళ యొక్క బ్రదర్స్ కానీ, సన్స్ కానీ, డాటర్స్ కానీ వీళ్ళంతా ఈ డిటెక్ట్ అయిన ఏజ్‌కి 10 ఇయర్స్ బిలో ఏజ్ నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి కొలనోస్కోపీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ యొక్క కోలాన్ క్యాన్సర్ 47 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో గాని డిటెక్ట్ అయిందనుకుందాం. అప్పుడు వాళ్ళ యొక్క సన్ గాని, డాటర్ గాని, బ్రదర్ గాని 37 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచే వాళ్ళు కోలాన్ క్యాన్సర్ స్క్రీన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది కొలనోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది. అది పాస్ చేసి ముందుగానే స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 50 ఇయర్స్ దాటిన మెన్ అందరూ కూడా ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది చేయించుకోవడం వల్ల నార్మల్ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఎర్లీగా డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎంత ఎర్లీగా డిటెక్ట్ అయితే అంత హై ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న సింపుల్ బ్లడ్ టెస్ట్ రొటీన్‌గా ప్రతి ఒక్కరికి కూడా 50 ఇయర్స్ దాటిన తర్వాత యాన్యువల్ చెకప్స్‌లో కూడా ఇది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 6, మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇండియాలో 40-50% ఆఫ్ ద మెన్ ఆర్ స్మోకర్స్ అండ్ 20-30% ఉమెన్ ఆర్ ఆల్సో స్మోకర్స్ ఇన్ ఇండియా ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ టొబాకో అనమాట. ఇందులో ఏంటంటే ఎవరైతే రోజుకి 1 ప్యాకెట్ ఆఫ్ సిగరెట్స్ అంటే 10-20 సిగరెట్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద కంట్రీ బట్టి, అందులో ఎవరైతే రోజుకి 1 ప్యాకెట్ కనీసం 30 సంవత్సరాల వాళ్ళ లైఫ్ టైంలో
స్మోక్ చేసి ఉండాలి. అంటే సపోజ్ 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో స్టార్ట్ చేశారనుకోండి స్మోకింగ్. వాళ్ళు 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు చేస్తే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ డైలీ ఒక ప్యాకెట్ సిగరెట్ స్మోక్ చేస్తున్నారనమాట. సో ఇలాగ పేషెంట్స్ 55 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి లో డోస్ సిటీ అంటే నార్మల్ సిటీ స్కాన్ కంటే దాని రేడియేషన్ ఎక్స్‌పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం స్క్రీన్ చేయడం ద్వారా మా లంగ్ క్యాన్సర్ అన్నది చాలా ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కోవిడ్‌లో చాలామంది కోవిడ్ కోసం చేయించుకున్నప్పుడు అంటే అన్‌యూజువల్ అనిపించొచ్చు. బట్ లంగ్ క్యాన్సర్ కూడా చాలా ఎర్లీ స్టేజ్‌లో స్టేజ్ 1 ఇంకా చాలా చిన్న స్టేజ్‌లో డిటెక్ట్ అవ్వడం జరిగింది. బట్ వాళ్ళు స్క్రీన్ చేయించుకుంది బేసికల్లీ కోవిడ్ కోసం. బట్ అనుకోకుండా లంగ్ క్యాన్సర్ కూడా డిటెక్ట్ అయింది. అప్పుడు ఆ పేషెంట్స్ అందరూ కూడా సైమల్టేనియస్ కోవిడ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు క్యూర్ అయిపోయి చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎర్లీ స్టేజ్‌లో లంగ్ క్యాన్సర్ కూడా హైలీ క్యూరబుల్ డిసీజ్. ఓకే. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా 55 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైతే 30 ఇయర్స్ స్మోకింగ్ హిస్టరీ ఉందో వాళ్ళు లో డోస్ సిటీ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎనీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే మెనోపాజ్ దశ అంటే అందరికీ మెన్స్ట్రుయేషన్ లేడీస్‌లో అందరికీ అవుతుంది. యూజువల్లీ 45-50 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో అవంతా కూడా ఆగిపోతుంది. సో ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ ఆగిపోయిందో దాన్ని మెనోపాజ్ అంటారు. ఈ మెనోపాజ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి బ్లీడింగ్ స్టార్ట్ అయిందంటే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిందంటే అప్పుడు ఖచ్చితంగా క్యాన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రాపర్‌గా టెస్టులు చేయించుకుంటే మీకు సింపుల్ సర్జరీ తోటి అది ట్రీట్ అయిపోతుంది. సో కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ బ్లీడింగ్ ఏదో అబ్నార్మల్ అనేది. ఎందుకంటే మా దగ్గర చాలామంది పేషెంట్స్ 3 మంత్స్, 2 మంత్స్ హిస్టరీతో లేట్‌గా రావడం కూడా జరుగుతుంది. అది చాలా నెగ్లెక్టెడ్ విషయం. కాబట్టి ఎంత ఎర్లీ డిటెక్ట్ అయితే సింపుల్ ట్రీట్మెంట్స్‌తోనే జస్ట్ సింపుల్ సర్జరీతోనే మనకి క్యూర్ కూడా అయిపోతుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఈ రకంగా ప్రెజెంట్ అవుతుంది. కొంచెం సర్వికల్ క్యాన్సర్ కూడా ఈ రకంగా ప్రెజెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ షుగర్ కంట్రోల్, డయాబెటిక్ కంట్రోల్. ఓకే. డయాబెటిక్ కంట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్, సివియర్ ఒబేసిటీ ఈ 2 ఉన్న వాళ్ళకి యూట్రస్ క్యాన్సర్ నార్మల్ పీపుల్ కంటే కూడా 5 టైమ్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ డయాబెటిక్ కంట్రోల్, బ్లడ్ షుగర్ కంట్రోల్ కరెక్ట్‌గా పెట్టుకుంటే వాళ్ళలో ఈ ఫుడ్ పైప్ క్యాన్సర్ అండ్ యూట్రస్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఇవన్నీ కూడా రావడానికి రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్‌లో పెట్టుకోవాలి. కాబట్టి డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అట్‌లీస్ట్ 30 మినిట్స్ పర్ డే. దీని గురించి నేను సెపరేట్ వీడియో చేశాను. ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, రోజుకి ఎన్ని గంటలు చేయాలి ఏంటి అన్నది. సో ఇది చేయడం వల్ల ఫ్యాటీ లివర్ ఇలాంటివి కూడా డెవలప్ అవ్వకుండా ఉంటుంది. ఫైనల్లీ ఇది లివర్ క్యాన్సర్ కూడా డెవలప్ అవ్వకుండా చాలా వరకు హెల్ప్ అవుతుంది. నెంబర్ 9 వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా బోత్ మెన్ అండ్ వుమెన్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ కోసం స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో మాకేంటంటే యూజువల్‌గా ఏదైనా సర్జరీ కోసమో లేకపోతే ఏదన్నా యాన్యువల్ చెకప్‌లోనో చెక్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది వాళ్ళు హెపటైటిస్ బి పాజిటివ్ ఆర్ హెపటైటిస్ సి పాజిటివ్ అన్న విషయాలు. బట్ అలా కాకుండా ముందుగానే మీరు ఒకవేళ ఇన్ఫెక్షన్ గాని డిటెక్ట్ చేస్తే ఇది చాలా సింపుల్ బ్లడ్ టెస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఇచ్చేస్తారు రిపోర్ట్. అప్పుడు ఒకవేళ పాజిటివ్ అయిందనుకోండి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి బోత్ హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్‌కి, హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్‌కి. సో అప్పుడు అది 6 మంత్స్, 1 ఇయర్ కోర్సే ఉంటుంది. అది మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర చూపించుకొని ట్రీట్ చేసుకోవచ్చు. ఒకవేళ నెగెటివ్ అయితే హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది. ఓకే. కాబట్టి వ్యాక్సిన్ 3 డోసెస్ చేయించుకుంటే నేను అది కూడా వీడియో చేశాను వ్యాక్సిన్ కోసం. చేయించుకోవడం వల్ల మీకు ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ లాంగ్ టర్మ్‌గా డెవలప్ అవ్వడం అనేది తగ్గుతుంది. సో ఎవరైతే ట్రీట్ చేయించుకోరో, ఎవరైతే స్క్రీన్ చేయరో వాళ్ళలో హెపటైటిస్ బి ట్రీట్ చేయకపోతే అది లాంగ్ టర్మ్‌గా లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్‌లోకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ అది హెపటోసెల్యులర్ కార్సినోమా అనే ఒక లివర్ క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా ఈ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ నేను ఎక్కువ చూడడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే 2001 ముందు ఎవరైతే పుడతారో వాళ్ళలో ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా స్క్రీన్ చేయించుకోవడం వల్ల ముందుగానే ఇది ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్‌లో వాళ్ళకి హెపటోసెల్యులర్ కార్సినోమా రాకుండా కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఈ క్యాన్సర్‌ని ఎక్కువగా రావడం అనేది చూస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ 10th పాయింట్ ఏంటంటే హ్యూమన్ పాపిలోమా వైరల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం. సో దీనికి వ్యాక్సిన్ ఉంది. నేను మల్టిపుల్ వీడియోస్ దీని గురించి చేశాను. అది ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది 9-14 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో గానీ హ్యూమన్ పాపిలోమా వైరల్ వ్యాక్సిన్ వేయించుకుంటే హెచ్‌పివి వ్యాక్సినేషన్ వేయించుకుంటే ఆడవాళ్ళైతే సర్వికల్ క్యాన్సర్ రాదు అండ్ వెజనల్ క్యాన్సర్ రాదు. యానల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. 9-14 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో 2 డోసెస్, అమ్మాయిల్లో అయితే 14-17 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో అయితే 3 డోసెస్ ఇవ్వాలి.
ఇది 99% ఈ డిసీజ్ రాకుండా, ఈ క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. అదే అబ్బాయిల్లో అయితే పెనైల్ క్యాన్సర్ అంటే పెనిస్‌కి సంబంధించిన క్యాన్సర్, యానల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ కూడా రాకుండా హెల్ప్ అవుతుంది. ఇదే ఏజ్ గ్రూప్ 9-14 ఇయర్స్ 2 డోసెస్ ఫర్ బాయ్స్ అండ్ 14-17 ఇయర్స్ 3 డోసెస్. సో, ఐ థింక్ ఈ 10 పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మీ ఫ్యామిలీలో అందరికీ ఎడ్యుకేట్ చేస్తూ, మీ ఫ్రెండ్స్‌లోను అయితే ఎక్కడైతే మీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేయడం వల్ల ఇది డెఫినెట్‌లీ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఆహ్, ఫ్యూచర్‌లో క్యాన్సర్ బారిన పడకుండా, ఒకవేళ పడినా కూడా చాలా సింపుల్‌గా ట్రీట్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది. సో, దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ బాక్స్‌లో అడగండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ రిలేటెడ్ టు క్యాన్సర్. ఓకే. సో, కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకొని క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోండి. సీ యూ. బై బై.